అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలో పథకంలో భాగంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు 2 పథకాలని ప్రారంభించడం జరిగింది. ఒకటేమో మహాలక్ష్మిలో భాగంగా గ్యాస్ సబ్సిడీ సిలిండర్ 500 సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మరియు గృహజ్యోతి కింద కరెంటు ఫ్రీ 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా 3 పథకాలు ఉన్నాయి. ఇప్పుడు పెట్టిన 3 పథకాలు కూడా చాలా బాగా, మొదట బస్ అనేది కూడా చాలా బాగా సక్సెస్ అయింది. మహిళలు అందరూ కూడా చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. దాదాపు 3 కోట్ల మంది దాకా కూడా ప్రయాణం చేయడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉన్నారు మహిళలు అందరూ కూడా. అదేవిధంగా కూడా ఈ గృహజ్యోతి పథకం కింద ఈ గ్యాస్ సిలిండర్ అయితేంది, ఫ్రీ కరెంట్ అయితే కూడా మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంటున్నది. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 6 గ్యారెంటీలు, ఈ పథకాలు ప్రవేశపెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి పథకాలు వేయటం మహిళలకు చాలా సంతోషంగా ఉంది. ఆ పథకాలను త్వరలో ప్రవేశపెట్టాలి. రేవంత్ గారికి ధన్యవాదాలు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలలో 2 గ్యాసు, కరెంటు ఈరోజు సక్సెస్ఫుల్గా సాధించినందుకు, మెయిన్గా గ్యాస్ సిలిండర్ అనేది మహిళలకు చాలా ఉపయోగకరమైనది. ఇది వచ్చినందుకు, చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఇస్తుండే 500 గ్యాస్ ఇస్తుండే మాకు చాలా సంతోషం ఉంది. దాని గురించి 200 యూనిట్లు కరెంటు కూడా చాలా సంతోషంగా ఫాలో చేసిండు సార్. మంచిగానే చేసిండు జనానికి. ఇంకా చెయ్యాలి ఇట్లా అభివృద్ధి ఫండ్లు పేదోళ్లకు సహకారం చేయాలి. సార్ని సంతోషపడతారు. 1000 రూపాయల గ్యాస్ ఉన్నప్పుడు ఇబ్బందే కదా, ఇప్పుడు చాలా సంతోషం. 500 గ్యాస్ చేసిండు కాబట్టి సార్ మాలాంటి వాళ్ళకు అభివృద్ధి చాలా వరకు, పేదవాళ్ళకు చాలా వరకు ఇట్లా చేయడం అనుకున్నది ఇలానే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవాళ మనకు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు చాలా అభినందనీయం. వాటిలో ఒక్కొక్కటి అమలు పరుచుకుంటూ రావడం జరిగింది. ఈరోజు మనకు వారు చెప్పిన విధంగా, వారి ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో విధంగా వారు అమలు చేసినటువంటి కార్యక్రమాలలో మొదటగా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. చాలా అభినందనీయం. దాన్ని మహిళలు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఆ బస్సుకు పెట్టే పైసలు వాళ్ళ దగ్గర ఉంచుకొని మిగతా కార్యక్రమాలకు వాడుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు ఉచిత విద్యుత్, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టని గొప్ప పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో మహిళలందరూ చాలా సంతోషపడుతున్నారు. గృహజ్యోతి, గృహలక్ష్మి, ఫ్రీ బస్ వీటిని చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. రేవంత్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెట్టిన పథకాలన్నీ అమలైనందుకు మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచిగా కరెంటు ఫ్రీ అని చెప్పినాడు రేవంత్ రెడ్డి గారు. దానికి అనుకూలంగా మేము మద్దతు ఇచ్చుకుంటూ ప్రజలకి న్యాయం చేయాలని కోరుతున్నాను. 200 యూనిట్లు అనేది ఫ్రీగా ఇవ్వడం ద్వారా 10 నిరుపేదకు కరెంటు కష్టాలు పోయినాయి. అందరూ వచ్చే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కరెంటు వినియోగం ఎక్కువ ఉంటుంది. అందరికీ కరెంటు వినియోగించుకోవడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసిందని కోరుకుంటున్నాను. గృహలక్ష్మి కింద ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం ఇచ్చినటువంటి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వల్ల ఒక్క మహిళలు ఊర్లలో కట్టెల మీద వండుకునే పరిస్థితి వచ్చింది. 500 రూపాయల గ్యాస్ ఇవ్వడం వల్ల ఒక గ్యాసు కనీసం 2 నుంచి 3 నెలల రూపాయలు, 2 నుంచి 3 నెలలు వస్తుంది. 10 మహిళ ఈ యొక్క గ్యాస్ సిలిండర్ వాడుకోవడానికి ఉత్తేజంగా ఉండి మంచి మహిళలు ఆర్థికంగా బలపరచడానికి ఇది మంచి సహాయపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు చెవెల్లాం కేంద్రంగా జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 6 గ్యారెంటీల పథకంతో తెర మీదకి రావడం జరిగింది. అలాంటి సందర్భంలో 2 పథకాలను వచ్చిన కొత్తలోనే అది అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అది కొనసాగుతున్న కాలక్రమేణలో ఇప్పుడు చెవెల్లాం కేంద్రంగా జరిగినటువంటి మహాసభలో ఆ యొక్క ఏదైతే గృహజ్యోతి మరియు మనకు సంబంధించినటువంటి 200 యూనిట్లకు సంబంధించినటువంటి కరెంటు, 500 రూపాయలకి గ్యాస్ సంబంధించినటువంటి వాటిపైన కూడా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం అతి త్వరలో చేస్తామన్నారు. దాని గురించి ఈరోజు చెవెల్లాం కేంద్రంగా జరిగినటువంటి సభలో దాని అమల్లోకి తీసుకురావడం చాలా శుభసూచకంగా మేము
ఆస్వాదిస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో మరిన్ని ఉన్నటువంటి మిగిలిన 2 పథకాలను కూడా అతి త్వరలోనే ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల ముందుకి మా అందరికి అందుబాటులోకి తీసుకొస్తుందని చెప్పి కూడా ఆశిస్తూ, ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి 6 పథకాల ద్వారా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కారం అయిన దిశగా మేము సంతోషం వ్యక్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.